ధర్మ పరిరక్షణ యాత్రలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశపు ఆలయాలను సందర్శిస్తున్నారు. 3 రోజులుగా కేరళ, తమిళనాడులోని ప్రధాన ఆలయాలు సందర్శిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కాసేపట్లో తిరుత్తణికి చేరుకుంటారు. తిరుత్తణిలోని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు కూడా చేయనున్నారు. ఇవాల్టితో డిప్యూటీ సీఎం ఆలయాల సందర్శన ముగియనుంది. ఇక పూర్తి సమాచారాన్ని తిరుత్తణి నుంచి అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, ఇంకా ఎంతసేపట్లో తిరుత్తణికి చేరుకుంటారు అండ్ ఇవాల్టితో ఆలయాల సందర్శన ముగియనున్న నేపథ్యంలో ఇంకా ఇవాళ తిరుత్తణితో పాటు ఇవాళ ఇంకా అక్కడ ఏమైనా ఆలయాలను సందర్శించే అవకాశం ఉందా? రైట్ శ్రీదేవి, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశ యాత్రలో భాగంగా ప్రస్తుతానికి ఆయన షష్ఠ షణ్ముఖ క్షేత్రాలు అంటే 6 షణ్ముఖ క్షేత్రాలకు సంబంధించినటువంటి సందర్శనం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగా చివరిగా తిరుత్తణిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి మరి కాసేపట్లో ఆయన ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఆయన తిరుత్తణికి చేరుకున్నారు. అరక్కోణంలో ఉన్నటువంటి ఎయిర్ బేస్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లో ఆయన గత కొద్దిసేపటి క్రితం ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇక్కడికి చేరుకోబోతున్నారు. అయితే మరి కాసేపట్లో ఇక్కడికి ఆయన రాబోతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం నుంచి ఆయన వస్తున్నాడని చెప్పేసి తిరుత్తణికి సంబంధించినటువంటి ఆర్టీఓ అలాగే తిరుత్తణికి సంబంధించినటువంటి తహసీల్దార్తో పాటు ఇతర అధికారులు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరి కాసేపట్లో ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరిగేటటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి మొక్కులు కూడా చెల్లించేటటువంటి పరిస్థితి ఉంది. అయితే సనాతన ధర్మ పరిరక్షణ యాత్ర పేరుతో ఆయన చేస్తూ ఉన్నటువంటి దక్షిణ భారత యాత్రలో ఎస్పెషల్లీ ఇప్పుడు షష్ఠ షణ్ముఖ క్షేత్ర సందర్శనం అనేది ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం 6 మురుగన్ క్షేత్రాలు ఉన్నాయి తమిళనాడుకి సంబంధించి తమిళనాడులో. సో ఈ 6 మురుగన్ క్షేత్రాలు కానీ సందర్శనంగా చేసుకుంటే భక్తులకు సంబంధించినటువంటి అనేక ఈతి బాధలు నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే ఆయన ఇక్కడికి వచ్చి ఈ 6 క్షేత్రాలు కూడా సందర్శించే విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ 6 క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 క్షేత్రాలకి ఆయన దర్శనార్థం కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆయన తమిళనాడులో ఉన్నటువంటి తిరుచెందూరు క్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి సముద్ర తీరాన కొలువైనటువంటి మురుగన్ స్వామిని ఆయన దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి తిరుప్పరం కుండ్రం అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవయానితో వివాహం చేసుకున్నటువంటి ప్రాంతం అది. సో అక్కడ ఆయన దర్శనం చేసుకున్న పరిస్థితి ప్రస్తుతానికి విజువల్స్లో చూస్తూ ఉన్నాం మనం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే తిరుత్తణి క్షేత్రానికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో తిరుత్తణి క్షేత్రానికి చేరుకున్నటువంటి ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అంతేకాకుండా భారీ ఎత్తున వచ్చినటువంటి ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా ఆయనకి ఇక్కడ మనం చూడొచ్చు స్వాగతం కూడా పలుకుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కల్పిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రావడంతో పవన్ కళ్యాణ్కి అధికారులు అంటే తమిళనాడు ప్రభుత్వం తరఫున అధికారులు ఇక్కడే ఆయనకి స్వాగతం పలికారు. నేరుగా ఆయనతో పాటు ఆయన కుమారుడితో పాటు ఏదైతే గతంలో టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేస్తున్నటువంటి ఆనంద్ సాయి ప్రస్తుతానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతానికి మనం ఈ విజువల్స్లో చూస్తున్నాం. ప్రస్తుతానికి ఆయన తిరుత్తణి క్షేత్రానికి చేరుకున్నారు. తిరుత్తణి క్షేత్రానికి చేరుకొని తిరుత్తణికి సంబంధించినటువంటి ఆలయంలోకి ఇప్పుడు ఆయన ప్రవేశిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆలయంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు అలాగే వేద పండితులు ఆయనకి ఇక్కడ వేద అంటే పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతూ ఉన్నటువంటి విజువల్స్ను మనం చూడొచ్చు. సో పూర్ణకుంభంతో స్వాగతం పలికిన తర్వాత ఆయన నేరుగా తిరుత్తణి క్షేత్రానికి చేరుకొని తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే శ్రీవల్లి దేవయానీలకు ప్రత్యేకంగా విడివిడిగా ఇక్కడ ఆయన పూజలు చేసేటటువంటి పరిస్థితి ఉంది. సో క్షేత్ర సాంప్రదాయాన్ని క్షేత్ర ప్రాశస్తాన్ని అనుసరించి ప్రస్తుతానికి ఆయన ప్రస్తుతానికి మనం చూడొచ్చు విజువల్స్లో ప్రైమ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ మన విజువల్స్ చూడొచ్చు. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే ఇక్కడికి తిరుత్తణికి అయితే చేరుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో తిరుత్తణికి చేరుకున్న తర్వాత ఆయన మరి కాసేపట్లోనే అంటే ఒక 5-10 నిమిషాల వ్యవధిలోనే ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని సందర్శించేటటువంటి పరిస్థితి అయితే ఉంది. సో స్వామివారిని సందర్శించిన తర్వాత ఆయన ఇక్కడ నుంచి నేరుగా మళ్ళీ ఇక్కడ నుంచి ఆయన ఎయిర్ బేస్కి చేరుకుంటారు. సో ఎయిర్ బేస్కి చేరుకున్న తర్వాత ఇక్కడ ఎయిర్ బేస్ నుంచి నేరుగా మళ్ళీ ఆయన గన్నవరంకి
చేరుకుంటారు. అంటే ఇక్కడ తిరుత్తణిలో జరిగేటటువంటి ఈ యాత్రతోటి ఆయనకు సంబంధించినటువంటి ఈ క్షేత్రాలకు సంబంధించినటువంటి యాత్ర సంపూర్ణమవుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో విజువల్స్లో చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి రాకతోటి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి రావడంతో సో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే భక్తులు కావచ్చు, అంతేకాకుండా ఆలయానికి సంబంధించినటువంటి సాంప్రదాయాన్ని అనుసరించి ప్రస్తుతానికి మనం చూడొచ్చు ఇక్కడ ధ్వజస్తంభానికి ఆయన మొక్కుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అనంతరం నుంచి ఆయన అక్కడి నుంచి బయలుదేరి మొత్తానికి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆలయానికి ధర్మ పరిరక్షణ యాత్రలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశపు ఆలయాలను సందర్శిస్తున్నారు. 3 రోజులుగా కేరళ, తమిళనాడులోని ప్రధాన ఆలయాలను సందర్శిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితమే తిరుత్తణికి చేరుకున్నారు. తిరుత్తణిలోని సుబ్రహ్మణ్య స్వామిని మరి కాసేపట్లో దర్శించుకోనున్నారు. ఆలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు కూడా మరి కాసేపట్లో చేయనున్నారు. ఇవాళ్టితో డిప్యూటీ సీఎం ఆలయాల సందర్శన ముగియనుంది. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దక్షిణ భారత ఆలయాల సందర్శనలో భాగంగా ఇవాళ ఉదయం తమిళనాడు రాష్ట్ర పాలముదిరచోలేలోని సోలమలై మురుగన్ ఆలయంను దర్శించుకున్నారు. కుమారుడు అఖిరానందంతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో జరుగుతున్న స్కంద షష్ఠి కవచం తిరుప్పుకల్ పారాయణంలో ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ వెంట అఖిరానందన్, అలాగే టీటీడీ బోర్డు సభ్యుడు శ్రీ ఆనంద్ సాయి ఉన్నారు. అయితే తిరుత్తణి దర్శనంతో యాత్ర పూర్తవుతుందని చెప్తున్నారు. మురుగన్ దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ ఆలయ ఆవరణలో మీడియాతో కూడా అంతకుముందు మాట్లాడారు. షష్ఠ షణ్ముఖ యాత్రలో భాగంగా ఇప్పటివరకు 5 సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయాల దర్శనం పూర్తయిందని, సాయంత్రం తిరుత్తణితో అంటే ప్రస్తుతం ఇప్పుడు తిరుత్తణిలోనే ఉన్నారు, స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్ విజువల్స్లో మనం ఆ విజువల్స్ అన్నింటినీ కూడా చూస్తున్నాము. అయితే సాయంత్రం ఇక్కడే తిరుత్తణిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్ర సందర్శనతో షణ్ముఖ యాత్ర పూర్తవుతుందని కూడా చెబుతున్నారు. అంతకుముందు పారిశుద్ధ కార్మికులతో కూడా కాసేపు
ముచ్చటించారు. మురుగన్ దర్శనం అనంతరం బయలుదేరిన పవన్ కళ్యాణ్ ఆలయ పారిశుద్ధ కార్మికులను చూసి తన కాన్వాయ్ను ఆపి వారితో కాసేపు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి.